శ్రీనివాసుడు శుకుడి ప్రార్థన మన్నించి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు అందరితో ఊరేగింపుగా బయలుదేరి నారాయణపురాన్ని చేరాడు. ఇక నారాయణపురంలో అంతా సందడి. ఎన్నో కోట్ల దేవతలందరూ సందడి. ఎవరు పట్టడం లేదు. బయట వెళ్ళినవాడు లోపలికి రాలేడు, లోపల వెళ్ళినవాడు బయట రాలేడు. మధ్యలో ఇరుక్కపోయినవాడు ఇరుక్కపోయినట్టుగానే ఉంటాడు అంతే. ఆ విధమైనటువంటి ఆ కళ్యాణం ఊరు నారాయణపురం. వేదిక అంత మాత్రం అక్కడ మాత్రం కొంచెం జనం లేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి స్థలం కావాలి కదా, అందుకని. లేకపోతే అక్కడ కూడా ఉండేవాళ్ళే. అట్లా విపరీతమైనటువంటి దేవతలంతా ఉన్నారు. ఎవరి నోట్లో చూసినా, ఎవరి మాటలో మనం విన్నప్పటికీ అక్కడుండే దేవతలందరూ కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం మంగళకరమి కళ్యాణం మంగళకరమి కళ్యాణం మంగళకరమి కళ్యాణం మంగళకరమి కళ్యాణం మంగసతీశ్వర కళ్యాణం మంగసతీశ్వర కళ్యాణం అంగరంగమున కళ్యాణం అంగరంగమున కళ్యాణం రంగదేవుని కళ్యాణం రంగదేవుని కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం. నారాయణపురంలో ఆకాశరాజు ఆ సాయంకాలం పద్మావతిని అలంకరించి ఏనుగు మీద ఎక్కించి సపరివారంగా శ్రీనివాసుడికి ఎదురు వెళ్ళాడు. ఆకాశరాజు శ్రీనివాసుడికి స్వాగతం పలికాడు. విష్ణుర్మాలాం స్వకంఠస్థాం విష్ణుర్మాలాం స్వకంఠస్థాం హస్తేనాదాయ సస్మితః హస్తేనాదాయ సస్మితః కమలాయ స్కందదేశే
కమలాయాః స్కంధదేశే ముమోచ సుమనచ్చితాం ముమోచ సుమనశ్చితాం ఆదాయ మల్లికామాలాం ఆదాయ మల్లికామాలాం సాస్య కంఠే సమర్పయత్ సాస్య కంఠే సమర్పయత్ ఏవం త్రివారం తౌ ఏవం త్రివారం తౌ కృత్వా ఏవం త్రివారం తౌ కృత్వా వాహనాదవరుహ్య చ వాహనాదవరుహ్య చ వాహనాదవరుహ్య చ వాహనాదవరుహ్య చ విష్ణుర్మాలాం స్వకంఠస్థాం హస్తేనాదాయ సస్మితః కమలాయః స్కంధదేశే ముమోచ సుమనశ్చితాం ఆదాయ మల్లికామాలాం సాస్యకంఠే సమర్పయత్ ఏవం త్రివారం తౌ కృత్వా ఏవం త్రివారం తౌ కృత్వా ఏవం త్రివారం తౌ కృత్వా వాహనాదవరుహ్య చ ఏవం త్రివారం తౌ కృత్వా వాహనాదవరుహ్య చ అవరుహ్యా చ. గరుత్మంతుడిని ఎక్కి ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు తన కంఠంలోని మాలను తీసి పద్మావతి దేవికి వేశాడు. ఏనుగు నెక్కి ఉన్నటువంటి పద్మాదేవి తాను ధరించిన మల్లెపూల మాలను తీసి శ్రీనివాసుడిని అలంకరించింది. ఒకరికొకరు మాలలు సమర్పణ చేసుకున్నారు. ఈ విధంగా 3 సార్లు వారు దండలు మార్చుకున్నారు. ఇది దేవ వివాహం కదా, మనుషుల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. పద్మావతి శ్రీనివాసులు ఇద్దరూ కలిసి అలా పట్టణంలో ఊరేగుతూ వివాహ మంటపానికి వచ్చారు. అప్పటికి బాగా రాత్రి అయ్యింది. రాత్రి ముహూర్తంనే రాత్రి యొక్క ముహూర్తం అక్కడ. ఇప్పటికి కూడా రాత్రి ముహూర్తాలు అంటుంటారు. బాగా రాత్రి అయిపోయింది. కానీ శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాడుని పిలిచి మాకందరికీ ఆహారం సిద్ధం చెయ్యి, బాగా ఆకలిగా ఉంది అన్నాడు. తొండమానుడు అలాగే అందరికీ భోజనం పెట్టించి సంతోషపరిచాడు. ఆ రాత్రికి అందరూ విశ్రమించారు. మరునాడు ఉదయం శ్రీనివాసుడు వశిష్ఠ మహర్షిని పిలిచి, మునీంద్ర, ఈరోజు నేను, నా తల్లి, నా భార్య లక్ష్మి బ్రహ్మగారు భోజనం చెయ్యకూడదు. అలాగే అటు పద్మావతి ఆమె తల్లి తండ్రి అన్న భోజనం చెయ్యకూడదు. ఆ మాటను ఒక్కసారి వారికి చెప్పండి అని ఆయనను పంపాడు. ఎందుకంటే అన్నం తినేస్తే అందరికి నిద్ర వస్తుంది, కార్యక్రమం సరిగా జరగదు అని. అందుకు జాగరణప్పుడు కూడా అంతేనే, శివరాత్రి అప్పుడు ఎవరు భోంచేయకూడదని ఉద్దేశం అదేనే. బాగా ఉడుకుడుకు ఉప్పిట్టు 4 కేజీలు లాగేస్తే ఇక మత్స్యవాయ వినపడదు, ఏది వినపడదు. అక్కడికి క్లోజ్ పడుకుంటాం. అరగలగల తినినటువంటి అన్నము ఉప్పిట్టు. అందుకని ఇది మనం ఏమీ తినకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నిద్ర పట్టదు, నిద్ర లేనప్పుడు జాగ్రత్త అవస్థలో పరమాత్మని భజిస్తాం. అందుకని కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఇండ్లలో శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు
అప్పుడు తినకూడదు ఆ రోజు, ఆ శుభగడియలు దాటేంత వరకు కూడా. అందుకని ఆహారం తినకూడదు అన్నారు. ఏదో శాస్త్రం దండిగొంది, కానీ ఇది మనకు తెలిసినటువంటిది. కుబేరుని పిలిచి ఈరోజు రాత్రి 13 గడియలకు రాత్రి 1 గంటకు ముహూర్తం కనుక అప్పుడు ఎవరూ భోజనం చేయరు కనుక ముందే అందరికీ భోజనం పెట్టించేటువంటి ఏర్పాటు చేయమని ఆకాశరాజుకు చెప్పు అని పంపారు. మిగతా వాళ్ళు భోంచేయచ్చు, పర్వాలేదు అని. ఎందుకంటే వాళ్ళు భోంచేసే ఒకటే, భోంచేయకపోయినా ఒకటే, వాడు ఎట్లా చూడరు, అందరూ నిద్రపోతుంటారు. ఆ సాయంత్రం అంటే భోంచేస్తే భుక్త ఆయాసంతో నిద్రపోతారు, భోంచేయకపోతే ఆయాసంతో నిద్రపోతారు. అంటే సొమ్ముగిలి నిద్రపోతుంటారు, ఆయాసం అయిపోతుంది. ఆ సాయంత్రం ఆకాశరాజు సకల మర్యాదలతో మేళతాళాలతో శ్రీనివాసుడి ఎదుర్కోలు పలికి పురజనానికి అందరికి కూడా, అంటే వరపూజకు ఉపక్రమించారు. అందరితో కలిసి, అందరి దేవతలతో కలిసి, పురజనంతో కలిసి వరపూజకు ప్రారంభం చేశారు. ధరణీదేవి అరుంధతీదేవిని వెంటబెట్టుకొని వరుడి పాదాలు కడగటానికి పుష్కరిణి తీర్థం నుంచి బంగారు బిందెతో నీటిని తీసుకువచ్చింది. అక్కడే ఉన్న వశిష్ఠుడు ఇక వరపూజ ప్రారంభించవచ్చు అన్నాడు. ఆకాశరాజు దంపతులు బంధుమిత్రులతో కలిసి వరపూజ చేయటానికి శ్రీనివాసుడి దగ్గరికి వచ్చారు. వరుడు వైపు బంధువులు అందరూ దాన్ని తిలకించడానికి అక్కడికి చేరుకున్నారు. అటువంటి కళ్యాణం అది. కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం, కళ్యాణం కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం. లోకాలన్నిటి కళ్యాణం. శ్రీనివాసుడి కళ్యాణం కాదు, లోకాలకే కళ్యాణము. కళ్యాణము కాని, శుభం కాని అని అర్థం. అత్తమామల రాకను చూసి శ్రీనివాసుడు లేచి నిలబడి వారిని గౌరవించాడు. తర్వాత బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుండగా ఆకాశరాజు శ్రీనివాసుడి పాదాలను బంగారు బళ్ళెంలో పెట్టి ధరణీదేవి ఆ బంగారు బిందెలతో పుష్కరిణి జలాలను కూడా ధారగా పోస్తూ పాదాలను కడిగారు. ఆ నీటిని శిరస్సుపై చల్లుకున్నారు. తన కుటుంబ వారిపై సంప్రోక్షణించుకున్నారు అందరూ కూడా సంతోషంగా. ఆ సమయంలో శ్రీనివాసుడు ఆకాశరాజు కుమారుడు వసుదానుడికి విలువైన పట్టు శాలువలను కూడా ఇచ్చాడు. ఒకరికొకరికి మర్యాద చేసుకోవాలి కదా. ధరణీదేవి శ్రీనివాసుని పాదాలకు శ్రీగంధాన్ని పూసి మురిసిపోయింది. ఆ దంపతులది ఎంత భాగ్యమో. వరపూజ అనంతరం ఆకాశరాజు శ్రీనివాసుడిని ఐరావతం ఎక్కించి పురవీధుల్లో ఊరేగింపుగా తన భవనానికి తీసుకువెళ్ళాడు ఆకాశరాజు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుండగా, వంది మాగధులు స్తోత్ర పాఠాలు పఠిస్తుండగా శ్రీనివాసుడు రాజద్వారం దగ్గరకు చేరాడు. సింహద్వారం దగ్గర ఉన్నటువంటి సువాసినీయులు శ్రీనివాసుడికి హారతి పెట్టారు. ముత్తైదులు మంగళారతులంతా కూడా ఆలపించారు, అంటే మంగళ గీతాలు ఆలపించారు. కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం, కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం. నర్తకీమణులు నాట్యం చేశారు. సువాసినీ జనం
నవరత్న ఖచ్చితమైన బంగారు పీటపై శ్రీనివాసుని కూర్చోబెట్టారు. ఈలోగా అంతఃపురంలో ఉన్నటువంటి ముత్తైదువులు ఆ పద్మావతికి మంగళ స్నానాలు చేయించారు. పట్టు వస్త్రాలతో అలంకరించారు. పూలతో జడం అల్లారు. కంఠంలో వజ్రాల హారాన్ని అలంకరించారు. కళ్లకు కాటుక పెట్టి నుదుట కళ్యాణ తిలకాన్ని తిద్దారు. ఇలా సర్వాలంకార శోభితురాలుగా ఆ పద్మావతీదేవిని అలంకరించి గౌరీ పూజకు కూర్చోబెట్టారు. అమ్మవారి పూజ చేయాల్సింది ముందుగా. గౌరీ పూజ పూర్తి కాగానే కులదైవానికి మొక్కులు చెల్లించారు. ఏమేమి మొక్కున్నారో అవన్నీ చెల్లించారు. చెలికెత్తలతో సువాసినులతో పద్మావతి వివాహ వేదికపై అడుగుపెట్టింది. శుభం. తూర్పు దిశగా ఏర్పాటు చేసిన బంగారు పీటపై ఆ చెలికెత్తలు వధువును కూర్చోబెట్టారు. శ్రీనివాసుడు పడమటి దిశన ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయనకు బంగారు పీటపై కూర్చున్నాడు. దేవతలందరూ స్వామి చుట్టూత కూర్చున్నారు. పద్మావతికి శ్రీనివాసుడికి మధ్యలో ఒక తెర అడ్డంగా కట్టారు. వీక్షణగా సుముహూర్తంలో వధూవరులిద్దరూ కూడా పరస్పరం సమీక్షణ చేసుకుంటున్నారు. చూపులు కలిసినటువంటి శుభవేళలో సభాదులందరూ కూడా జయజధ్వనాలు చేశారు. మీరు చేశారు ఎప్పుడు జయధ్వనాలు? అట్లా ఆ సభలో ఉండిన వాళ్ళంతా దేవతలు జయకారాన్ని చప్పట్లను కొట్టారు. అందరూ కూడా మంచి సమయంలో తెర తీస్తూనే ఆ తెర తీసిన తర్వాత తక్షణమే వాళ్ళు అట్లా చప్పట్లు కొట్టేశారు. ఆకాశరాజు ఆ సమయంలో కోటి బంగారు కాసులను రత్నాల మణలతో పొదిగినటువంటి వజ్ర కిరీటాన్ని అప్పుడు చెప్పాడు కదా, నాకు ఇస్తాడని కిరీటం. అంతే బరువు గలటువంటి కంఠమాలను, 7 పథకాలను, ముక్త మాలికను, భుజకీర్తులను సమర్పించారు. మనం ఈరోజు యజ్ఞోపవీతం సమర్పించినట్టుగా స్వామికి సమర్పణ చేశారు. మన కర్మంతా పోయింది. మనకు లోక కళ్యాణం చేయటానికి స్వామికి మన మనస్సుని సమర్పణ. బంగారంటే మనస్సు, అంటే ఆ మనస్సునే స్వామికి సమర్పణ చేసేది అని దీంట్లో బంగారు సమర్పణ. బంగారు దానం అంటే మన మనస్సుని, త్రికరణాల్ని స్వామికి దానం చేసి ఉత్తోత్తమైనటువంటి దానం బంగారు దానం అని చెప్పారు. దానికన్నా కిందిగా ఉండేటువంటి విద్యాదానం అన్నారు. దానికన్నా ఇంకా కింద ఉండేటువంటి అన్నదానం అని చెప్పారు. నేనన్నా మొదట అన్నదానం చేయండిరా, తర్వాత యజ్ఞోపవీతం కట్టుకుందాము, తర్వాత విద్యాదానం పెట్టుకుందాము అని కొంచెం వ్యత్యాసంగా ఉంటుందిలేండి అయింది. అక్కడ శ్రీనివాసుడు వాటిని ధరించాడు. ఆ దృశ్యాన్ని చూసిన చోళరాజుకు పిశాచత్వం వదిలిపోయింది. మనకు పట్టినటువంటి శని, మనకు పట్టినటువంటి దోషాలన్నీ కూడా పోయాయి. ఇక భూషాలు, రత్నమాణిక్య వైడూర్యాలతో తయారు చేసినటువంటి కంకణాలను, ఆ భూషణాలను కూడా అద్భుతమైనటువంటి అలంకారం చేస్తూ 10 వజ్రాల ఉంగరాలను, వజ్రాలు గనినే అయింది. ఇంక 10 లెక్క ఏంటి అక్కడ? 10 వజ్రాలు ఉంగరాలు, బంగారు కటిసూత్రాన్ని, పాదుకులను కూడా ఇచ్చారు. అంటే మొత్తం ఆయన ఏమేమి వేసుకుంటాడో అవన్నీ కూడా రత్నాలతో, మాణిక్యాలతో, అట్లనే బంగారుతో నిండిపోయేటట్టు చేశారు. ఏమేమి వేసుకుంటాడో మొత్తం బంగారుతో నిండిపోయింది. ఆయనే స్వర్ణమయం, ఆ శరీరమే స్వర్ణము. అరుణకాంతిగా ఉండేటువంటి పరమాత్ముడికి ఇంకొక బంగారు ఇచ్చినట్టుగా. సరే, భోజన పాత్ర, భోజన తట్ట, ఒక పెద్ద తట్ట, ఒక 2-3 పడుకున్న తట్ట, అటువంటి తట్ట, 2 తీర్థ పాత్రలు, అక్కడ పెద్ద తీర్థమే తీసుకొచ్చారు. 64 రత్న కంబళీలను కన్యాదాన సమయంలో శ్రీనివాసుడికి ఇచ్చారు. ముహూర్తం సమీపించగానే బృహస్పతి అన్నట్టు శ్రీనివాస, వెంకటరమణ, అత్రి మహర్షి గోత్ర సముద్భవరాలు, సువీర మహారాజు, ముని మనువురాలు, సుధర్మ చక్రవర్తి మనువురాలు,
ఆకాశరాజు ముద్దుల కూతురు అయినటువంటి పద్మావతీదేవి యొక్క పాణిగ్రహణం చేసి అనుగ్రహించము అని అక్కడ సమంత్రకంగా అందరూ కూడా, అక్కడ ఉండిన వాళ్ళందరూ కూడా మంత్రపూర్వకంగా స్వామిని ఆహ్వానం చేశారు. వెంటనే వశిష్ఠ మహర్షి, ఆకాశరాజు వశిష్ఠ మహర్షి గోత్ర సంభవుడు, యయాతిరాజుముని మనవుడు, సూరసేనుడి మనువడు, వాసుదేవ నందనుడు అయినటువంటి, అంటే వసుదేవుడు అని కూడా అనొచ్చు, వసుదేవ నందుడు అయినటువంటి వాసుదేవుడే వసుదేవుడు అయినటువంటి శ్రీనివాసుడు మీ కూతురును అక్కడ పరిగ్రహించనున్నాడు అని మంత్రపూర్వకంగా ఆ దంపతులు, అంటే వాళ్ళంతా మంత్రపూర్వకంగా పఠించి పిలిచారు. తర్వాత ఆకాశరాజు ఆ దంపతులు చేరుకొని కుమార్తె యొక్క కుడి చేయిని ఆభరణాలతో దాని పాటుగా కంకణాల యొక్క ముత్తు మాణిక్యాలతో ఆకాశరాజు కుమార్తె యొక్క కుడి చేతిని స్వర్ణాభరణాలతో అలంకారాలతో పాటుగా శ్రీనివాసుడి చేతిలో పెట్టి మహాసంకల్పాన్ని పఠించి విధి ప్రకారంగా కన్యాదానాన్ని చేశారు. మొత్తం కన్య మీద వేసిందంతా కూడా మొత్తం నీదే అని పెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఈ కన్య మాత్రం నీదే, అయ్యో జాగ్రత్త, ఇవన్నీ బాడికి ఇచ్చాం అనే విధంగా కాకుండా మొత్తం దానం చేసేసారు మొత్తం. తర్వాత ఇప్పుడు ఏదైనా భూమి ఇస్తే దీంట్లో సకల పదార్థాలు ముత్తు మాణిక్యాలు ఏమేమి ఉందో అన్నీ నీకేనే, ఒకవేళ ఆయిల్ పడితే అది రాసి లేదు కదా అందుకని మాది కావాలని అనే ప్రకారం కాకుండా దాంట్లో సమస్తము ఏం పడుతుందో అంతా మీదేనే. కొంతమందికి ఆలయాలే పడుతుండే లోపల ఉండిపోతాయి. తర్వాత సువాసినులు మంగళగీతాలు పాడుతూ శ్రీనివాసుడు మంగళసూత్రం కట్టాడు.